హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అని ఒక సామెత. చంద్రబాబు అండ్ ఆయన చుట్టూ ఉండే మంది మార్బలం ఎవరైతే ఉన్నారో మొత్తం దొంగలు, క్రిమినల్స్, అడ్డమైన ఫ్యాక్షన్ చరిత్ర ఇవన్నీ ఉంటాయి. అట్లాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకే ఆయన చోటిస్తారని చెప్పి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న విమర్శ. అయితే అట్లాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరి అనకాపల్లి ఎంపీ సీటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన మరెవరో కాదు, సీఎం రమేష్. ఆయన ఆత్మ అంటే ఆయన శరీరం బీజేపీలో ఉన్నా కానీ ఆత్మ చంద్రబాబు దగ్గరనే ఉంటుందంటారు. ఇకపోతే ఆయన గత చరిత్ర మొత్తం తీసుకుంటే దొంగసారా అమ్మిన చరిత్ర, వాళ్ళ నాయనతో కలిసి రాయదుర్గం నుంచి సారా ప్యాకెట్లు తీసుకెళ్ళి చెన్నైలో తర్వాత తమిళనాడులో అమ్మిన. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకంటే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఎక్కడో ఆయన సొంత జిల్లా కడప, కానీ అట్లాంటి ఆయన అనకాపల్లికి వెళ్ళి ఏకంగా అంటే ప్రభుత్వ అధికారులు జిఎస్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అధికారుల మీదనే జబర్దస్త్ చేసిండు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈయన ఏమైనా రుస్తుం అనుకుంటున్నాడా అని చెప్పి అన్ని పార్టీల నేతలు ఆయన మీద అగ్గి ఫైర్ అవుతున్నారు. ఒకసారి ఆయన ఏం చేసిండు అన్న చూద్దాం, చూసిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన చంద్రమూడిలో తెలుగుదేశం ఇదంతా ఏంటంటే ఆయన అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న చోడవరంలో ఎన్నికల సందర్భంగా తన అనుచరులకు సంబంధించిన కొంతమందికి జిఎస్టీ నోటీసులు పంపడం ఆయనకు చిర్రెత్తుకొచ్చేలా చేసిందనమాట. దాంతో కొంతమంది అనుచరులు పోయి ఆయనతో మొరబెట్టుకోవడంతో ఇక జులుం చూపించే ప్రయత్నం చేసిండు. ఏకంగా జిఎస్టీ ఆఫీస్లోకి ఎంటర్ అయిపోయి ఎట్లా బెదిరిస్తున్నా చూసిరు కదా. గతంలో ఇట్లనే జమ్మలమడుగు ప్రొద్దుటూరులో చేస్తే మా మనుషులను తీసుకుపోయి కొట్టించినామని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయన సొంతూరు పోట్లదుర్తి నుంచి తీసుకొచ్చిన మనుషులే అని చెప్పి స్థానికంగా వినిపిస్తున్న టాక్. వాస్తవానికి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను, అది కూడా ఎన్నికల సందర్భంలో ఒక పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థి ఇట్లా బెదిరించడం కరెక్టా? ఈయనను యాక్చువల్గా ఎన్నికలకు సంబంధించి అనర్హుడిగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎవిడెన్సెస్ క్లియర్గా ఉన్నాయి కదా, అయినా కానీ ఎందుకు బేర్ చేస్తున్నారు అంటే ఇంకా అదొక పెద్ద భాగోతం. ఇంచుమించు 3,000 కోట్లకు పైగా ఆస్తి ఉంటుందని చెప్పి ఒక టాక్ ఉంది ఆయన మీద. చంద్రబాబు ఆశీస్సులతో, చంద్రబాబు చలవతో సెక్రటేరియట్లనే చక్రం తిప్పి 1,000 కోట్ల కాంట్రాక్టులను దక్కించుకున్నాడు. ఏకంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చంద్రబాబు ఇంటి పక్కనే ఈయన సీఎం రమేష్ ఒక పెద్ద ప్యాలెస్ ఉంటుంది. వాస్తవానికి చంద్రబాబు కంటే చాలా గ్రాండియర్గా ఉంటుంది అనమాట. ఇంకా విచిత్రం ఏంటంటే చంద్రబాబుకే అంటే వాస్తు సరిగా లేదు, కొంచెం ఇల్లును ఎక్స్పాన్షన్ చేసుకోవడం కోసం స్థలం కావాల్సి వస్తే ఈ సీఎం రమేష్ పెద్ద మనసుతోన చంద్రబాబుకి గిఫ్ట్ ఇచ్చిండు. ఇది ఆయన చరిత్ర. ఇక డెప్త్కి వెళ్తే ఆయన చరిత్ర చాలా పెద్దదనమాట. కడప జిల్లాలో పోట్లదుర్తి అనే ఊర్లో జన్మించిన సీఎం రమేష్ తండ్రితో కలిసి దొంగసారా వ్యాపారం చేస్తాడని అక్కడ స్థానికులు చెప్తారనమాట.
కుప్పంలో ఒకప్పుడు సీఎం రమేష్ తన తండ్రితో పాటు నాటుసారా వ్యాపారం చేసేవారు. రాయదుర్గం నుంచి అక్రమంగా సారా ప్యాకెట్లు తెప్పిస్తుంటే సీఎం రమేష్ను ఆయన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో కేసులో సీఎం రమేష్ తండ్రిని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. అధికారంలో ఉన్న వాళ్ళని ఎలా ఆకట్టుకోవాలో సీఎం రమేష్కు బాగా తెలుసు. 1989-94 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసుల నుంచి బయటపడేందుకు సీఎం రమేష్ ఆయన కుటుంబం కడపలో ఉన్న ఓ మంత్రి సాయం తీసుకుని బయటపడ్డారంట. ఇక చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం వెళ్ళాక సీఎం రమేష్ పోట్లదుర్తి నుంచి కొంతమందిని తీసుకెళ్లి కుప్పంలో దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఆనాటి నుంచి కుప్పంలో ఓటు మేనేజ్మెంట్ అంతా సీఎం రమేష్ ఆయన తీసుకెళ్లిన పోట్లదుర్తి మనుషులే చూసుకునేవాళ్ళు. అప్పటి నుంచి చంద్రబాబుతో సీఎం రమేష్కు వ్యక్తిగత ఆర్థిక రాజకీయ సాన్నిహిత్యం ఏర్పడింది. ఇప్పుడు సీఎం రమేష్ వేల కోట్లకు అధిపతిగా మారాడు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ అనకాపల్లిలో సుమారు 200 మందిని తీసుకెళ్లి జీఎస్టీ అధికారులను భయభ్రాంతులకు గురి చేశారు. వీటికి బీజేపీ ఏం సమాధానం చెప్తుంది? ఇదే కోల్కతాలో ఈడీ అధికారులు టీఎంసీకి సంబంధించిన కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తే మమతా బెనర్జీ సంబంధించిన కార్యకర్తలు వాళ్ళని బెదిరించి భయాందోళనకు గురి చేస్తే అక్కడున్న బీజేపీ తీవ్రంగా ఖండించి మమతా బెనర్జీని లొంగ తీసుకున్నారు. మరి ఇదే సీఎం రమేష్ను బీజేపీ కండువా కప్పుకున్న సీఎం రమేష్ను సాక్ష్యాలు ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి కదా, బెదిరిస్తున్న వీడియోస్ ఇవన్నీ. మరి ఈ బీజేపీ ఎందుకు ఖండిస్తలేదు అంటే ఇదంతా క్విడ్ ప్రోకో. అక్రమ సారా నుంచి సుమారు 3000 కోట్లకు ఎదిగాడు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సీఎం రమేష్ తనకు ఏం కావాలో చెప్పి చేయించుకునేవారు. అనకాపల్లిలో ప్రస్తుత ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నాడు. పోటదుర్తి నుంచి తన మనుషులను అనకాపల్లి తీసుకొచ్చాడు. నీతులు చెప్తున్న చంద్రబాబు సీఎం రమేష్ ఎదుగుదలలో ఆయన పాత్ర ఏంటో చెప్పగలరా? గతంలో విజయమ్మ పోటీ చేసినప్పుడు కడప నుంచి మనుషులను తీసుకొచ్చారని టీడీపీ వాళ్ళ అసత్య ప్రచారాలు చేయించారు. ఆమె ఓటమికి కారణమయ్యారు. కడప ప్రాంతానికి చెందిన రమేష్ ఇప్పుడు అనకాపల్లిలో చేస్తున్న దౌర్జన్యానికి ఏం సమాధానం చెప్తారు? ఇంత క్లియర్గా ఎవిడెన్స్ కళ్ళ ముందర ఉన్నప్పుడు ఈయనను ఎన్నికలకు అనర్హుడిగా ఎందుకు ప్రకటించకూడదు అన్నది మా క్వశ్చన్. జిఎస్టీ అంటే స్టేట్ పరిధి కూడా కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇట్లా బెదిరిస్తే ఎట్ట కుదురుతుంది? దీనికి సంబంధించి ఏదో పెట్టి కేసు పెట్టి వదిలేసినట్టున్నారు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు సహా 6గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఏదో పెట్టి కేసు పెట్టి వదిలేసినట్టున్నారు. యాక్చువల్గా ఈయన ఎన్నికల నుంచి డీబార్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక అనకాపల్లి అభ్యర్థిగా పోటీ చేస్తున్న 2 పర్యాయాల రాజ్యసభ సభ్యుడిగా ఈ ప్రాంతానికి ఒకే ఒక విషయం అడుగుతా ఉన్నా. సరే, ఇప్పుడు నీకు అనకాపల్లి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అనకాపల్లి ఏదో నీ పుట్టినిల్లా మాట్లాడుతున్నావు. అనకాపల్లి ఏదో ప్రజలు నీకు ఓట్లేయాలని చెప్పని అడుగుతా ఉన్నావు. ప్రతి సంవత్సరం ఒక పార్లమెంట్ సభ్యుడికి 5 కోట్ల రూపాయలు నిధులు పార్లమెంట్ నుంచి ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. 12 సంవత్సరాలుగా దాదాపు 60 కోట్ల రూపాయలు నిధులు ఆయనకి ఇచ్చుంటారు. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అనకాపల్లి జిల్లాలో 1 రూపాయి ఎప్పుడన్నా ఖర్చు పెట్టాడా? మరి దేనికి ఓటేయాలి? మనం ఎందుకు ఓటేయాలి? మనం అలాగని చెప్పి వెళ్ళి ఓటేద్దామని అంటే జనం కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. ఒక దగ్గరికి వెళ్తే పువ్వు అంటాడు, ఒక దగ్గరికి వెళ్తే సైకిల్ అంటాడు, ఒక దగ్గరికి వెళ్తే ఇంకోటి అంటాడు. బ్యాంకులను నిండా ముంచిన ఇట్లాంటి బ్యాంక్రప్టీస్, క్రిమినల్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వ్యక్తులకు ఎట్లా ఓటేయాలి? బీజేపీ ఎందుకు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అన్నది ఒక $1 మిలియన్ ప్రశ్న. మొన్ననే చూసినాం కదా, ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్, భారతదేశంలో కాదు. రైట్ రాయల్గా గవర్నమెంటే ముందుండి చేసిన అతిపెద్ద కుంభకోణం అది. అందులో ఈయన నిర్వాహకం ఏందో తెలుసు కదా. బీజేపీకి కాకుండా టీడీపీకి, జనతాదళ్కు, కర్ణాటక కాంగ్రెస్కు ఇంచుమించు 40 కోట్లు సమర్పించుకున్న చరిత్ర సీఎం రమేష్ది. రిత్విక్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆయన ఎలక్టోరల్ బాండ్లు కొని సదరు పార్టీలకు, అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలకు డొనేషన్లు ఇచ్చిన చరిత్ర. మరి ఇట్లాంటి ఆయన ఎందుకు బేర్ చేస్తున్నారు అంటే కేవలం చంద్రబాబు మనిషి అన్న ఒకే ఒక్క కారణంతో వదిలేస్తూ ఉన్నారు అనమాట. దీనికి తోడు 450 కోట్లకు పైగా బ్యాంకులకు ముంచేసిన ఘన చరిత్ర సీఎం రమేష్ది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మోడీ టేబుల్ మీద, హోంమంత్రి అమిత్ షా టేబుల్ మీద ఉన్నాయి, కానీ చర్యలు తీసుకోరు. ఎందుకంటే పార్టీ కండుగా ఒప్పేసుకున్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు సర్ఫెక్సెలు కడిగిన ముత్యం అన్నట్టు. ఇట్లాంటి వాళ్ళను ఇంకా గెలిపియాలా, ఓడించాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు నెత్తిన పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళను ఊరేగించాలా అన్నది ఇక మీరే డిసైడ్ చేసుకుని 13న జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సీఎం రమేష్కు సంబంధించి అనకాపల్లిలో ఎట్లాంటి తీర్పిస్తారు అన్నది
మీదే చాయిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.